సో తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రెండ్లీ విధానాలతో ఉద్యోగులకు చేయూత. రిటైర్మెంట్‌కు 61 ఏళ్ళు లేదా 33 ఏళ్ల సర్వీసు ప్రతిపాదన పొట్టిదే. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం విస్పష్ట ప్రకటన. ఉద్యోగుల వయోపరిమితి 61 ఏళ్లు లేదా 33 సంవత్సరాల సర్వీసును ప్రభుత్వం పరిగణలోకి తీసుకోబోతుందంటూ వస్తున్న కథనాలను ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. వివిధ వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో పదవీ విరమణకు సంబంధించిన జరుగుతున్న ప్రచారంలో వస్తున్న వార్తలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పేసి విస్పష్టంగా అయితే ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. పదవీ విరమణ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ కానీ జరగలేదని స్పష్టం చేసింది. ఈ విధమైన వార్తా కథనాలను ఉద్యోగులు విశ్వసించేందుకు అయితే వద్దని కూడా చెప్పింది. రాష్ట్రంలో ఉద్యోగ సమస్యల పరిష్కారం దిశగా రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన 100 రోజులు గడిచిన అనంతరం ఉద్యోగుల సంఘాల నేతలతో సమావేశం కూడా కావాలని చెప్పి నిర్ణయించినప్పటికీ అనివార్య కారణాలతో ఇదైతే వాయిదా పడింది. ప్రజెంటు అన్ని సమస్యలు తానే నేరుగా తెలుసుకొని పరిష్కరించాలనే తలంపుతోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయన్నమాట. అయితే త్వరలో ఉద్యోగుల సమస్యలకు చరమగీతం పాడతాం. అంతర్గతంగా ఐఆర్, డిఏ, పీఆర్సీపై కసరత్తు అయితే జరుగుతూ ఉంది. జూన్ 2వ వారంలో ఉద్యోగులతో సీఎం భేటీ ఉంటుంది. ఎన్నికల అనంతరం కీలక శాఖలో బదిలీలు కూడా ఉంటాయి. పదోన్నతులకు పారదర్శకత విధానం కూడా అమలు చేస్తాం. సో వరుసగా ఐఆర్, డిఏ, పీఆర్సీ 3 ఏళ్లకు సంబంధించి ప్రకటన అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని